నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల. జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. అండం విడుదలవుతున్నప్పుడు అండాశయాల నుంచి ఆ ప్రక్రియని ఓవ్యులేషన్ అంటారు. ఇది యూజువలీ పీరియడ్ వచ్చిన 14వ రోజు అవుతుందన్నమాట. దీన్ని ఫర్టైల్ విండో కూడా అంటారు. అంటే మీరు ఇంటర్కోర్స్ కనుక అండం విడుదలైనప్పుడు టైం చేసుకోగలిగితే మీ సక్సెస్ రేట్, ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు, కన్సెప్షన్ అయ్యే అవకాశాలు అనేది హైయెస్ట్ ఉంటాయి ఈ టైంలో. కాకపోతే ప్రతి మహిళకి ఈ సైకిల్ వేరేగా ఉంటుంది. స్ట్రెస్ వల్ల, వెయిట్ చేంజెస్ వల్ల, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల అందరికి వేరే వేరేగా ఉండొచ్చు ఇవి. కాకపోతే నార్మల్గా అయ్యేది చెప్తున్నాను. సో ఓవ్యులేషన్ సూచనలు ఏంటి, మీ బాడీ ఎలా చెప్తుంది, మీకు తెలుస్తుందా లేదా, అసలు అండం విడుదలవుతుందా లేదా అనేది కనుక్కుందాం ఈరోజు. సర్వైకల్ మ్యూకస్ లో కొన్ని చేంజెస్ ఉండొచ్చు. అంటే వజైనా నుంచి వచ్చే డిశ్చార్జ్ కొంచెము నీళ్ళలాగా అవ్వడము, స్లిప్పరీగా అవ్వడము, స్ట్రెచ్గా అవ్వడము, అంటే అండం వైట్ భాగం ఉంటుంది చూడండి, ఎగ్, కోడిగుడ్డు ఎగ్ వైట్, అలాంటిది అవుతుంది అనమాట. ఇది ఎందుకు అవుతుందంటే కణాలు అండం దాకా చేరగలగాలంటే ఆ ఫ్లూయిడ్ అనేది నీళ్ళలాగా అవుతే ఈజీగా వెళ్ళడం అవుతుందన్నమాట. కాబట్టి ఛాన్సెస్ ఇంక్రీజ్ అవ్వడానికి ఈ ఫ్లూయిడ్ నీళ్ళలాగా మారుతుంది. బాడీ టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవ్వడము, బేసల్ బాడీ టెంపరేచర్ అంటారు దీన్ని. ఇది 0.3 నుంచి 0.5 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరగచ్చు. ఇది మీరు ట్రాక్ చేయగలిగితే కన్ఫర్మ్ చేయొచ్చు మీరు అండం విడుదలయ్యే స్టేజ్ లో ఉన్నారా, అవ్వబోతున్నారా లేదా ఇంకా అవ్వట్లేదా అనేది కూడా మనం ట్రాక్ చేయొచ్చు. పొట్టలో నొప్పి ఉండడం, లోవర్ పొట్టలో నొప్పి ఉండడం, దీన్ని మిటిల్ షిమియర్స్ అంటారు. లోవర్ అబ్డామినల్ పెయిన్ అన్నమాట. డల్ షార్ప్ పెయిన్ రావచ్చు. యూజువల్ గా ఏంటంటే అండం ఎక్కడి నుంచి విడుదలవుతుందో ఆ సైడ్ అని అంటారు. అది గ్యారంటీ కాదు కానీ పొట్ట నొప్పి అవ్వడం అనేది కొందరికి అవ్వచ్చు. బ్రెస్ట్ లో టెండర్నెస్, బ్రెస్ట్ ఫుల్ అవ్వడము, టెండర్ అవ్వడము హార్మోనల్ చేంజెస్ వల్ల అవుతాయి అన్నమాట. ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఎక్కువ అయినప్పుడు బ్రెస్ట్ లో కొంచెం డిస్కంఫర్ట్ అవ్వడం అండం విడుదలైనప్పుడు అవుతుంది. ఇంక్రీజ్ లిబిడో అంటే సెక్షువల్ యాక్టివిటీ ఎక్కువ అవ్వడము. నేచర్ చాలా తెలివైనది. అమ్మాయి కూడా సెక్షువల్ యాక్టివిటీలో పాల్గొంటేనే కదా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మహిళకు కూడా సెక్షువల్ డిజైర్ అనేది ఎక్కువ అవుతుంది అండం విడుదలైనప్పుడు. లైట్ స్పాటింగ్ అవ్వడము, డిశ్చార్జ్ అవ్వడం, అండం విడుదలైనప్పుడు కూడా ఈ లైట్ బ్రౌన్ కలర్, పింక్ కలర్ లో డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సర్విక్స్ లో కూడా మార్పులు రావచ్చండి. కొంచెము సాఫ్ట్ గా అవ్వడము, ఎత్తుగా అవ్వడము, స్లైట్ గా ఓపెన్ అవ్వడము ఓవ్యులేషన్ అప్పుడు అనేది జరుగుతుంది.